హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది పడిపోయింది. దానిని పునరుజ్జీవింప చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా మొత్తం 6.29 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఇందులో 1.5 లక్షల కోట్లు చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అదనపు రుణాల మంజూరికి వెచ్చిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఆరోగ్య రంగానికి అదనపు నిధులు, పర్యాటక ఏజెన్సీలు, అలాగే గైడ్లకి రుణాలు, విదేశీ పర్యాటకులకి వీసా రుసుము రద్దు, ఇలాంటివన్నీ కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం 2020-21లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి మొత్తం 7.3% మేర పడిపోయింది. మనకి తెలుసు కదా, -7.3% 2021-22 సంవత్సరానికి సంబంధించి మన జీడిపి అన్నమాట. అయితే ఇంతకు ముందే ప్రకటించినటువంటి ఏవైతే రుణ గ్యారంటీ పథకాలు, ఇతర కేటాయింపుల్ని గనక మినహాయిస్తే వాస్తవంలో కొత్తగా కేటాయించింది కేవలం 60,000 కోట్ల రూపాయలే అన్నట్టుగా రుణ రేటింగ్ సంస్థ ఇక్రా అన్నటువంటిది వెల్లడించింది. కోవిడ్ వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేది క్షీణించి గిరాకీ అనేటటువంటిది పడిపోయినటువంటి స్థితిలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి అదనపు రుణాలు ఏమాత్రం మేలు చేస్తాయి అన్నటువంటిది మనం చెప్పలేం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టి ప్రజల్లో అత్యధికులకు గనక టీకాలు వేస్తే ఆర్థిక కార్యకలాపాలు మళ్ళీ ఊపందుకోగలవు. మన జనాభాలో 60-70% టీకాలు వేస్తే సామూహిక రోగ నిరోధక శక్తి అనేది ఏర్పడి మార్కెట్లు మళ్ళీ క్రయ విక్రయాలతో మళ్ళీ ముందుకెళ్లగలవు. గిరాకీ ఉత్పత్తితో పాటు ఉపాధి కూడా పెరుగుతుంది. మన దేశ శ్రామిక శక్తిలో దాదాపు 97% మంది ఆక్రమిస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు మన దేశంలో 97% మంది ఉన్నారు. అయితే వీళ్ళు కోవిడ్ లాక్డౌన్ల వల్ల ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందుల పాలు పడుతూ ఉన్నారు. వాళ్ళని ఆదుకోవటానికి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికి తోడు అసంఘటిత రంగ కార్మికులకి సత్వరమైనటువంటి నగదు బదిలీ అనేది జరగాలి. ఈ నగదు మార్కెట్లోకి వచ్చి వ్యాపారాలు అనేవి వృద్ధి చెందుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల కూడా ప్రజల కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపారుల్లో నమ్మకాన్ని ఇది పెంపొందిస్తుంది. కాబట్టి ఆర్థిక వృద్ధి అనేది కూడా జరుగుతుంది. కోవిడ్ కాలంలో ప్రభుత్వం పోగొట్టుకున్నటువంటి పన్నుల ఆదాయం ఖజానాకి మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే మునుపటి కన్నా ఎక్కువ ఆదాయం సమకూరేలాగా చేయాలి అంటే ఈ విధానాలన్నింటినీ పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైనటువంటి పోటీ, సులభతరమైనటువంటి వాణిజ్యం, అందరికీ సమాన అవకాశాలు ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తేనే మన దేశంలోకి దీర్ఘకాలిక ప్రైవేట్ పెట్టుబడులు అనేవి వస్తాయి. దానివల్ల ఉపాధి, వ్యాపారాలు వృద్ధి చెంది దేశం ఆర్థికంగా కూడా పురోగాభివృద్ధిని సాధిస్తుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? అవి ఏవి? ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి? 17 ఉన్నాయి. అవి ఏవి? ఒకటి వచ్చేసి నో పావర్టీకి సంబంధించింది, రెండవ SDG జీరో హంగర్కి సంబంధించింది, మూడవది గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్కి సంబంధించింది, నాలుగవది క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఐదవది జెండర్ ఈక్వాలిటీ, ఆరవది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, ఏడవది అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, ఎనిమిదవది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, తొమ్మిదవది ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, 10వది రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి, 11వది సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్కి సంబంధించింది, 12వది రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించింది, 13వది క్లైమేట్ యాక్షన్కి సంబంధించి, 14వది లైఫ్ బిలో వాటర్కి సంబంధించి, 15వది లైఫ్ ఆన్ ల్యాండ్కి సంబంధించి, 16వది పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి, చివరిగా 17వది పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని కూడా 2030 నాటికి సాధించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జీవ వ్యర్థాల గురించి, బయో వేస్ట్ అంటాము. ప్రస్తుతం కోవిడ్ 2వ ఉధృతి కొంచెం తగ్గినా కూడా దీని యొక్క ప్రభావం అన్నటువంటిది మన దేశంలో ప్రతి ఒక్కళ్ళ మీద పడింది. ఈ ఆరోగ్య సంక్షోభం వల్ల, అంటే ఈ మహమ్మారి వల్ల జీవ వైద్య వ్యర్థాలు అనేవి చాలా పెరిగిపోయాయి. భారతదేశంలో ఇప్పటికీ 12% ఆసుపత్రి వ్యర్థాలని ఎలాంటి శుద్ధి లేకుండా పారేస్తూ ఉన్నారు. చాలా ఆసుపత్రులు వ్యర్థాల నిర్వహణ మీద ప్రభుత్వ మార్గదర్శకాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి.
అయితే 2020వ సంవత్సరం జూన్ నుంచి 2021 మే మధ్య దేశంలో 45 లక్షల టన్నుల కోవిడ్ సంబంధ జీవ వైద్య వ్యర్థాలు అనేవి ఉత్పత్తి జరిగాయి. దీనిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. మన దేశంలో కోవిడ్ రాకముందు సగటున రోజుకి 7.22 లక్షల కిలోల జీవ వైద్య వ్యర్థాలు అనేవి ఉత్పత్తి అయితే కోవిడ్ రెండవ దశ వచ్చిన తర్వాత దానికి రెట్టింపై సుమారు రోజుకి 14 లక్షల కిలోలు పోగుపడుతూ ఉన్నాయి జీవ వైద్య వ్యర్థాలు అన్నట్టుగా మనం చెప్పచ్చు. వీటికి సంబంధించి అంటే ఈ జీవ వైద్య వ్యర్థాల ఉత్పత్తిలో సగం వాటా కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలదే ఉంది. రెండవ ఉధృతిలో ఈ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావమయ్యాయి. జీవ వైద్య వ్యర్థాల యొక్క పరిణామం తొలి దశ కన్నా రెండవ ఉధృతిలో భారీగా ఉంది అన్నట్టుగా అటు ప్రైవేట్ ఆసుపత్రులు ఇటు నర్సింగ్ హోంల సంఘం కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఈ వ్యర్థాల యొక్క శుద్ధి, సురక్షిత నిర్మూలన, రీసైక్లింగ్ లాంటి ప్రక్రియల్లో నిబంధనల్ని సరిగ్గా పాటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ముప్పు తీవ్రత అనేది పెరిగింది అన్నట్టుగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అధ్యయనం అనేది పేర్కొంది. దాదాపు 23 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఈ వ్యర్థాల తొలగింపుకి లోతైనటువంటి గోతులు తీసి పూడ్చేటటువంటి ప్రక్రియనే అనుసరిస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల నుంచి వెలువడేటటువంటి జీవ వైద్య వ్యర్థాలని తప్పనిసరిగా ఉమ్మడి జీవ వైద్య వ్యర్థాల శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసి నిర్మూలించాలి. అయితే 70% రాష్ట్రాల్లో తగినటువంటి వ్యవస్థ అనేది లేదు. కొత్త నిబంధనల ప్రకారం కేవలం 12 రాష్ట్రాలు మాత్రమే ఈ సౌకర్యాల్ని మెరుగుపరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా 200 శుద్ధి కేంద్రాలు ఉన్నా కూడా పెద్ద ఎత్తున పోగుపడుతున్నటువంటి వ్యర్థాల నిర్మూలనకి అవి ఎంత మాత్రం సరిపోవట్లేదు. కాబట్టి వ్యర్థాల విషయంలో సాధారణ ప్రజానికానికి కూడా సరైనటువంటి అవగాహనను తీసుకురావాలి. దీనికోసం ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికన జన చైతన్య కార్యక్రమాల్ని చేపట్టాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు తీసుకొచ్చింది? 2016వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మాల్దీవులు మరియు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి. మాల్దీవులకు సంబంధించి, అండమాన్కి సంబంధించి అభివృద్ధికి అంటే పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి. అయితే పర్యాటక రంగం అన్నటువంటిది దాని పాత్ర కీలకమైనా కూడా ఆ దేశ ఆదాయ వనరుల్ని పెంపొందించుకునేందుకు ఆ దీవుల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికల్ని కేంద్రం రూపొందించడం జరిగింది. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యాటక మరియు పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికని 2019వ సంవత్సరంలోనే నీతి ఆయోగ్ సిద్ధం చేయటం జరిగింది. తాజాగా 5 సూత్రాల సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని దీనికి జోడించి దీనిని పంచరత్న అన్నటువంటి పేరుతో అభివర్ణించటం జరిగింది. అయితే దీనికి సంబంధించి పర్యావరణ విశ్లేషకులు మాత్రం అంటే పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతోంది. ఈ ప్రణాళిక తరతరాలుగా నివసిస్తున్నటువంటి జరావా, ఓంగి, అండమానీలు, సెంటినీలు, నికోబారీలు, షోంపెన్ లాంటి ఆదిమ జాతుల్ని, పర్యావరణాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటమే దీనికి కారణం. అండమాన్ నికోబార్లో 12, లక్షద్వీపుల్లోకి వచ్చేసరికి 5 దీవుల్ని అభివృద్ధి చేయాలి అన్నట్టుగా నిర్దేశించుకున్నారు. లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021 విడుదల చేసినటువంటి ముసాయిదాలో కొన్ని నిబంధనలకు సంబంధించి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక ప్రజల భూముల్ని స్వాధీనం చేసేందుకు ఇవి వీలు కల్పిస్తూ ఉన్నాయి. దాంతో స్థానికుల నుంచి ఇప్పటికే నిరసనలు అనేవి వ్యక్తమవుతున్నాయి. లక్షద్వీప్, అండమాన్ దీవుల్లో భూకంప తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. పైగా 2014 డిసెంబర్లో వచ్చినటువంటి సునామీ ప్రభావంతో గ్రేట్ నికోబార్లో తీర ప్రాంతాల్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి నికోబారీలు, షోంపెన్ గిరిజనులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. పునరావాసంలో భాగంగా వాళ్ళని తీర ప్రాంతాలకి దూరంగా తరలించారు. దాంతో వాళ్ళు సాగు భూమి కొరతతో ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. అయితే ఈ కొత్త ప్రాజెక్టులు గనక అమలైతే వాళ్ళు చేపల్ని వేటాడే ప్రాంతాల్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. భారతదేశపు పగడపు స్వర్గంగా పిలుచుకునేటటువంటి లక్షద్వీప్లో సుమారు 4000 చదరపు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నటువంటి మడుగుల్లో
వాటర్ విల్లాల్ని నిర్మించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అన్నట్టుగా నీతి ఆయోగ్ ప్రణాళికల్ని రూపొందించింది. అయితే కోరల్ రీఫ్స్ ఎన్నో జలచరాల యొక్క మనుగడకి దోహదం చేస్తూ ఉన్నాయి కాబట్టి విల్లాల నిర్మాణం కోసం జరిపేటటువంటి తవ్వకాల్లో ఇవి దెబ్బతినే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మత్స్య సంపద మీద ఆధారపడినటువంటి గిరిజనులు, స్థానికులు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాల్ని ఈ ప్రణాళికలో ఇవ్వాలి. కానీ ఈ ప్రణాళికలో వాటి గురించి ప్రస్తావించలేదు. అంతేకాకుండా రీసెంట్గా సేవ్ లక్షద్వీప్ అన్నటువంటి ఫోరం ఇప్పటికే ఆన్లైన్లో శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్య నిరసనల్ని తీసుకొస్తోంది. అలాంటి టైంలో ఈ ప్రాజెక్టు ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటిది చూడాలి. అయితే అభివృద్ధి ప్రణాళికలు మానవాళికి మేలు చేకూర్చే విధంగా ఉండాలే తప్ప అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రషద్ స్కీమ్ దేనికి సంబంధించినది? ప్రషద్ అంటే నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. ఈ స్కీమ్ని మొదటగా ప్రసాద్ అన్నటువంటి పేరుతో తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి? ఈ నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అన్నటువంటి పేరుతో ఈ ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని 2014-15 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నటువంటిది లాంచ్ చేయటం జరిగింది. దీని కింద పిలిగ్రిమేజ్ డెస్టినేషన్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ని చేకూర్చాలి అన్నటువంటి లక్ష్యంతో అనమాట. తర్వాత 2017 సంవత్సరం అక్టోబర్లో ఈ ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని ఈ ప్రషద్ అన్నటువంటి స్కీమ్గా మార్చడం జరిగింది. దీని కింద హెరిటేజ్ డెస్టినేషన్స్ అంటే ప్రసాద్ స్కీమ్కి సంబంధించి దానిని ప్రషద్గా మార్చడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఈ హృదయ్ స్కీమ్ని డిస్కంటిన్యూ చేసి హెరిటేజ్ డెస్టినేషన్స్ని డెవలప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రసాద్ అన్నటువంటి స్కీమ్ని ప్రషద్గా మార్చడం జరిగింది. దీని కింద ఈ నేషనల్, గ్లోబల్ పిలిగ్రిమేజ్ మరియు హెరిటేజ్ సైట్స్కి సంబంధించి వాటిలో రిజర్వనేషన్ అన్నటువంటిది తీసుకురావాలి. లోకల్ కమ్యూనిటీస్లో కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ అంటాము, అంటే లోకల్ కమ్యూనిటీస్లో అవేర్నెస్ని తీసుకురావాలి. అలాగే లైవ్లీహుడ్ని క్రియేట్ చేసేలాగా ఇంటిగ్రేటెడ్ టూరిజం డెవలప్మెంట్ని తీసుకురావాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రిడ్జ్ చేసేటటువంటి ఒక మెకానిజంని స్ట్రెంథెన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రషద్ స్కీమ్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశంలో కొత్త ఐటీ నిబంధనల్ని పాటిస్తాము అన్నట్టుగా ట్విట్టర్ యాజమాన్యం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వంతో సాగుతున్నటువంటి ఘర్షణకి ముగింపు పలుకుతూ తన యొక్క మొదటి ఇండియా ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని ట్విట్టర్ విడుదల చేయటం జరిగింది. అంతేకాకుండా ఐటీ నిబంధనల మేరకి రెసిడెంట్ ఫిర్యాదు అధికారిని కూడా నియమించింది. మన దేశంలో కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మధ్యంతర ఫిర్యాదు అధికారిగా ధర్మేంద్ర చతుర్ని ట్విట్టర్ నియమించింది. అయితే ఈ కొత్త ఐటీ నిబంధనలతో సోషల్ మీడియా వేదికల యూజర్లకి మరింత రక్షణ లభిస్తుంది అన్నట్టుగా కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐటీ నిబంధనల అమల్లో భాగంగా ట్విట్టర్ తన రెసిడెంట్ ఫిర్యాదు అధికారిగా ఎవరిని నియమించింది? వినయ్ ప్రకాష్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా సమయంలో ఇంటి దగ్గరే ఉండేటటువంటి విద్యార్థుల యొక్క అభ్యాసానికి సంబంధించి దీక్షా ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఉపయోగకరంగా ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఈ దీక్షా పోర్టల్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది దేశంలోనే దీన్ని వినియోగించుకునేటటువంటి వాటిలో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి 1.4 కోట్ల మంది దీన్ని ఉపయోగించుకున్నారు. ఈ దీక్షా పోర్టల్లో వీడియో పాఠాలు, ఈ పాఠ్యపుస్తకాలు, కోర్సులు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి QR కోడ్ని స్కాన్ చేయటం ద్వారా ఇందులో వీడియో పాఠాలు, ఈ పాఠ్యపుస్తకాలు, ప్రత్యేక వీడియో పాఠాలని పొందొచ్చు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా వీటిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు వీడియోల్ని డౌన్లోడ్ చేసుకోవటంతో పాటు సొంతంగా పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియోల్ని రూపొందించి అప్లోడ్ చేయొచ్చు. అయితే దీనికి పాఠశాల విద్యాశాఖ దీక్షా విభాగం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు రూపొందించే వీడియోల్ని అప్లోడ్ చేసేటటువంటి దీక్షా విభాగం అనేది సమీక్షిస్తుంది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి 400 మంది నిపుణులను నియమించారు. వీళ్ళు పరిశీలించి ఏ ఒక్కరైనా కూడా వీడియో బాగుంది అని చెప్తే దాన్ని అప్లోడ్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దీక్షా పోర్టల్ దేనికి సంబంధించింది? ఈ లెర్నింగ్కి సంబంధించినటువంటి పోర్టల్ ఈ దీక్ష అన్నటువంటిది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి. PMAY అర్బన్ కింద మొత్తం 20.36 లక్షల గృహాల్ని కేంద్రం మంజూరు చేసింది. అంటే పేదలందరికీ ఇల్లు అన్నటువంటి పథకం కింద దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాలకి ఈ ఇల్లుని మంజూరు చేసింది. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. దేశవ్యాప్తంగా గత 5 ఏళ్లలో కూడా 1.12 కోట్ల ఇళ్లను మంజూరు చేస్తే అందులో 20.36 లక్షల ఇళ్లని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కేటాయించింది. అంటే దాదాపు 5 ఇళ్లలో 1 ఇంటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినట్లు. దేశంలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా సొంత ఇల్లుని కల్పించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని చేపట్టడం జరిగింది. దీని కింద 2015-16 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అనేటటువంటిది ఉంది. మొత్తం 17.26 లక్షల గృహాలతో ఇది 2వ స్థానంలో నిలిచింది. తర్వాత 3వ స్థానంలోకి వచ్చేసరికి మహారాష్ట్ర అన్నటువంటిది నిలిచింది. ఈ పథకం కింద తెలంగాణకి 2.23 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసినటువంటి 20.36 లక్షల ఇళ్లలో ఇప్పటికే 4.61 లక్షల గృహాలు పూర్తయ్యాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలపండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి పథకాన్ని 2015వ సంవత్సరంలో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. దీని కింద 2022 నాటికి అంటే 2022 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా పేదలందరికీ కూడా ఇళ్లను నిర్మించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని జూన్ 25వ తేదీన 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మొత్తం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనేసి, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ అనేసి ఇలా మొత్తం 2 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. రూరల్ వచ్చేసి రూరల్ పూర్కి సంబంధించి, అర్బన్ వచ్చేసి అర్బన్ పూర్కి సంబంధించి. దీనికి సంబంధించి ఏంటి, ఈ స్కీమ్ కింద మిగిలిన కొన్ని స్కీమ్స్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. సౌభాగ్య యోజన అన్నటువంటిది అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ గురించి, అలాగే ఉజ్వల యోజన అన్నటువంటిది LPG కనెక్షన్స్కి సంబంధించి, అలాగే జన్ ధన్ యోజన బ్యాంకింగ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇలా మిగిలినటువంటి పథకాలని కూడా ఇందులోకి చేర్చడం జరిగింది. దీనిని 3 ఫేజెస్లో కంప్లీట్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 2015వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం మార్చి వరకు దీని కింద 100 సిటీస్ని కవర్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండవ ఫేజ్ వచ్చేసరికి 2017వ సంవత్సరం ఏప్రిల్ నుంచి 2019వ సంవత్సరం మార్చి వరకు కూడా 200 సిటీస్ని కంప్లీట్ చేయాలి అన్నట్టుగా, అంటే 200 సిటీస్లో కవర్ చేయాలి అన్నట్టుగా పెట్టుకున్నారు. మూడవది వచ్చేసరికి 2019 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు కూడా ఈ ఫేజ్ 3ని మిగిలినటువంటి అంటే రిమైనింగ్ సిటీస్ అన్నింటిలోనూ ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా ఈ 3 ఫేజెస్ని పెట్టుకోవటం జరిగింది. అందులో ప్రస్తుతం 3rd ఫేజ్ అన్నటువంటిది ఉంది. అయినా కూడా ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నటువంటి అంటే వీళ్ళు సాధించాలి అనుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రం ఇంకా చేరుకోలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వింబుల్డన్ గురించి. వింబుల్డన్ 2021 పురుషుల సింగిల్స్ విజేతగా నోవాక్ జోకోవిచ్ నిలిచారు. దీంతో వింబుల్డన్లో నోవాక్ జోకోవిచ్ హ్యాట్రిక్ కొట్టినట్టు అయిందన్నమాట. ఈయన సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోపా అమెరికా ఫుట్బాల్ ఛాంపియన్షిప్కి సంబంధించింది. ఈ టైటిల్ని 2021కి సంబంధించి ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో అర్జెంటీనా టీం ఈ టైటిల్ని గెలుచుకుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఫైనల్లో బ్రెజిల్ మీద ఇది విజయం సాధించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కోపా అమెరికా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలిచినటువంటి జట్టు ఏది? ఏ జట్టు? అర్జెంటీనాకి సంబంధించినటువంటి జట్టు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇటీవల చేపట్టినటువంటి రోదసీ యాత్రతో ఇప్పుడు సబార్బిటాల్ యాత్ర మీద అందరి దృష్టి అనేది పడింది. భూ వాతావరణాన్ని దాటి అంతరిక్ష సరిహద్దుల్ని తాకి మొత్తం కొద్ది నిమిషాల పాటు అక్కడ భారరహిత స్థితిని ఆస్వాదించేటటువంటి ఇలాంటి యాత్రలు సరికొత్త పర్యాటకానికి బీజాలు వేస్తున్నాయి. అందుకే బ్లూ ఆరిజిన్ సంస్థ అధిపతి జెఫ్ బెజోస్ కూడా ఈ నెలలోనే తన యొక్క న్యూ షెఫర్డ్ వ్యోమనౌక ద్వారా సబార్బిటాల్ యాత్రకి సిద్ధమవుతూ ఉన్నారు. ఇలాగా అంటే ఈ సబార్బిటాల్ యాత్రకి సంబంధించి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇప్పటికే $2.5 లక్షల చొప్పున
దాదాపు 600 టికెట్లను విక్రయించింది. అలా అంటే యూనిటీ, న్యూ షెఫర్డ్ ఈ వ్యోమనౌకలకి భూకక్షలోకి వెళ్ళేటటువంటి సామర్థ్యం అనేది లేదు. అయినా కూడా వీటి యాత్రలకి ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఒక ప్రైవేట్ వ్యోమనౌకలో అంతరిక్షం దాకా వెళ్ళి మళ్ళీ రావటం మానవాళి చరిత్రలో ఒక కీలకమైనటువంటి మైలురాయి అన్నట్టుగా చెప్పచ్చు. కొద్ది నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదిస్తూ వ్యోమగామిగా పేరు పొందాలి అనుకునేటటువంటి చాలా మందికి ఇవి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సబ్ ఆర్బిటాల్ యాత్ర అంటే ఏమిటి? సబ్ ఆర్బిటాల్ యాత్ర అంటే ఏంటి? భూమి మీద నుంచి బయలుదేరిన తర్వాత వాతావరణానికి సంబంధించి అంటే వాతావరణ పొరల్ని దాటి వెళ్లే కొద్దీ అంతరిక్షం అనేది మొదలవుతుంది. అయితే అంతరిక్ష సరిహద్దు రేఖ అనేటటువంటిది ఎక్కడ మొదలవుతుంది అన్నటువంటి దాని మీద ఒక నిర్వచనం అంటూ ఏదీ లేదు. దాదాపుగా అంటే ఇంచుమించుగా మనం 80 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో ఇది ఉండొచ్చు అన్నట్టుగా. అంటే ఈ ఊహాజనిత రేఖని మనం తీసుకుంటే ఆ కొద్దిసేపు ఆ ఊహాజనిత రేఖని దాటటాన్ని సబ్ ఆర్బిటాల్ యాత్రగా పేర్కొంటారు. అయితే ఆ ప్రదేశానికి చేరిన తర్వాత అక్కడే కొనసాగేందుకు అవసరమైనటువంటి వేగాన్ని ఈ వ్యోమనౌకలు సాధించలేవు. ఒక వ్యోమనౌక గంటకి 28,000 కిలోమీటర్ల వేగాన్ని గనక అందుకుంటే అది తిరిగి భూ వాతావరణానికి తిరిగి మళ్ళీ జారిపోవటానికి బదులు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే భూ ఆర్బిట్లో ఉండాలి అంటే ఇది తప్పనిసరి. భూమి చుట్టూ ఉపగ్రహాలన్నీ ఇదే పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి. ఒక వ్యోమనౌక అంతరిక్షంలో ఉండిపోవటానికి అవసరమైనటువంటి సమాంతర వేగాన్ని గనక సాధించకపోతే అది భూమికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అయితే ఈ వర్జిన్ గెలాక్టిక్కి సంబంధించినటువంటి విఎస్ యూనిటీ కూడా ఇలాంటిదే అనమాట. ఇది సబ్ ఆర్బిటాల్ ప్రయాణ మార్గాన్నే అనుసరించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్ణాటక 19వ గవర్నర్గా తావర్చంద్ గెహ్లాట్ బాధ్యతల్ని చేపట్టారు. రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా ఈయన తావర్చంద్ గెహ్లాట్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కర్ణాటక గవర్నర్గా ఇటీవల బాధ్యతలని చేపట్టింది ఎవరు? తావర్చంద్ గెహ్లాట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు మరియు నగరాల్లో ఉన్నటువంటి లేఅవుట్ నిబంధనల్ని ప్రభుత్వం పటిష్టం చేయటం జరిగింది. స్వీయ ధృవీకరణ ద్వారా అనుమతికి తెలంగాణ పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాట్ల యొక్క కనీస విస్తీర్ణాన్ని గతంలో కన్నా దాదాపు సగానికి సగం తగ్గించింది. కనీస విస్తీర్ణం 60 చదరపు గజాలు, కనీస వెడల్పు 20 అడుగులుగా నిర్ధారించటం జరిగింది. కొత్త పురపాలక చట్టం టీఎస్ బీపాస్ చట్టం అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మార్పుల్ని చేసింది. 3 ఏళ్లలో కనుక లేఅవుట్ అభివృద్ధిదారు లేదా ఆ సంస్థలు మౌలిక సదుపాయాల్ని కల్పించకపోతే వాళ్ళు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేఅవుట్లను వేయకుండా వాటిలో భాగస్వాములు కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణలోని పట్టణాలు నగరాలలో లేఅవుట్ నిబంధనల కోసం ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చింది? ఏ పథకాన్ని తీసుకొచ్చింది? టీఎస్ బీపాస్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణకి హరితహారం అన్నటువంటి కార్యక్రమం గురించి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ డివిజన్లో ఉన్నటువంటి దేవునిగూడెం గ్రామంలో మొత్తం 160 ఎకరాల్లో అభివృద్ధి చేసినటువంటి అడవి ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ప్రశంసల్ని అందుకుంది. మొక్కలు నాటుతూ భూమి మీద పచ్చదనాన్ని పెంపొందించడంలో భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం ప్రపంచ లీడర్గా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆక్రమణలకు గురైనటువంటి 160 ఎకరాల భూమిని చక్కటి అడవిగా అభివృద్ధి చేశారు. అయితే హరితహారం కార్యక్రమాన్ని తీసుకురావటంలో భాగంగా అక్కడ ఒకే రోజు 1,00,000 మొక్కల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొక్కల్ని పెంచే పనుల్లో ఉపాధి కల్పించడం ద్వారా అక్కడ గ్రామస్తుల్ని కూడా భాగస్వామ్యం చేశారు. దీంతో ఇప్పుడు అక్కడ సహజ సిద్ధమైనటువంటి అడవి అనేది రూపుదిద్దుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణకి హరితహారం అటవీకరణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? 2015వ సంవత్సరంలో 2015 జూలై 7వ తేదీన ఈ తెలంగాణకి హరితహారం అన్నటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకునేటటువంటి విధంగా అన్ని రాష్ట్రాల్ని అధిగమించి తెలంగాణ ముందుకు దూసుకెళ్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. తెలంగాణ టెక్ ప్రగతి మీద తాజాగా పార్లమెంట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రాటిక్ ప్రైడ్ అన్నటువంటిది ప్రశంసల్ని ఇచ్చింది. ఎమర్జింగ్ టెక్నాలజీల వినియోగం అన్నటువంటి అంశం మీద పార్లమెంట్లో నిర్వహించినటువంటి వర్క్షాప్లో ఈ విషయం చెప్పటం జరిగింది. అయితే దీని గురించి చెప్తూ ఇక్కడ ఎస్తోనియా అన్నటువంటి ఒక కంట్రీ గురించి ప్రస్తావించటం జరిగింది. ఎస్తోనియా అన్నటువంటిది యూరోప్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశం.
ఇందులో డిజిటల్ సేవల్ని అందించడంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఈ ఎస్తోనియా అన్నటువంటిది ఉంది. పెళ్లిళ్ళు, స్థిరాస్తుల అమ్మకాల విషయంలో మాత్రమే అక్కడి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారు. మిగిలినటువంటి అన్ని సేవలు కూడా మొబైల్ మరియు కంప్యూటర్ ద్వారానే నిర్వహిస్తారు. అయితే అలాంటి సేవల్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అందజేయటానికి ప్రయత్నిస్తోంది. తెలంగాణని లీడింగ్ ఈ గవర్నెంట్ స్టేట్గా తీసుకురావటం కోసం చాలా చర్యలు చేపడుతున్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనే డిజిటల్ వేదికని ఏ రాష్ట్ర ఐటీ శాఖ అభివృద్ధి చేసింది? ఏ రాష్ట్ర ఐటీ శాఖ? తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఈ ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటి డిజిటల్ వేదికని అభివృద్ధి చేసింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కాసినీ వ్యోమనౌకని ప్రయోగించిన సంస్థ ఏది? ఏ సంవత్సరంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు? ఎవరు చేపట్టారు? నాసా అన్నటువంటిది కాసినీ అన్నటువంటి వ్యోమనౌకని ప్రయోగించింది. ఎప్పుడు ప్రయోగించింది? 1997వ సంవత్సరం. 1997వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఈ కాసినీ అన్నటువంటి వ్యోమనౌకని నాసా ప్రయోగించింది. ఈ ప్రయోగం దేనికి సంబంధించింది అంటే సాటర్న్ ప్లానెట్కి సంబంధించి ప్రయోగించినటువంటిది ఈ కాసినీ అన్నటువంటి వ్యోమనౌక. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి లేమ్రూ ఎలిఫెంట్ రిజర్వ్ ఎక్కడ ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.